క్రైస్తవులుగా చెప్పబడుతున్నప్పుడు ముఖ్యంగా బాప్టిజము లేదా రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది సంఘాల్లో చర్చిల్లో బాప్టిజం పొందుకున్న వాళ్ళు రొట్టె ద్రాక్షరసాల్లో పాలు పంచుకుంటారు. అంటే యేసు ప్రభుల వారి యొక్క శరీరంని రక్తముని జ్ఞాపకం చేసుకుంటూ దాంట్లో పాలు పంచుకుంటుంటారు. ఎందుకు పాలు పంచుకుంటున్నారు అని అంటే చెప్పే సమాధానం ఏంటంటే, మేము బాప్టిజం పొందుకున్నాం కాబట్టి యేసయ్యలాగా జీవిస్తున్నాము అని చెప్పడానికి, మేము సాక్ష్యంగా ఉన్నాము, సాక్షులుగా ఉన్నాము, మాదిరికరంగా ఉన్నామని చెప్పడానికి పాలు పంచుకుంటూ ఉంటాం. కానీ అంతలాగా రొట్టె ద్రాక్షాసలో పాలు పంచుకునేంత ఇంట్రెస్ట్ జీవితంలో మాత్రం వేరేగా జీవిస్తూ ఉంటాం మనం. కానీ ఆ పాలు పంచుకునే విషయంలో కూడా చాలా మంది కొన్నిసార్లు ఎలా ఉంటారంటే, అవసరమైతే ఇక్కడ రొట్టె ద్రాక్షాసలు ఇవ్వట్లేదండి కాబట్టి మేము చర్చి మారిపోతాము, చర్చి మానేస్తామని మారిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. లేదా రొట్టె ద్రాక్షాసలు ఇక్కడ నెలకు ఒకసారి ఇస్తున్నారండి, నెలకు ఒకసారి అంటే అప్పటి వరకు మేము ఎలా ఉండగలుగుతామండి, మేము వారానికి లేదా రోజుకి తీసుకుంటామని మారిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రొట్టె ద్రాక్షారసాలు అంటే అంత ఇంట్రెస్ట్, అంత ఇష్టం. కానీ రొట్టె ద్రాక్షారసాల యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభుల వారిలాగా నేను బ్రతుకుతున్నాను కాబట్టి ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాను, అలాగ చెప్పుకోవడానికి నేను చాలా ఆతృత పడుతున్నాను, నేను అలాగ లేట్ చేయలేను, లేకపోతే నన్ను నేను అలాగ వెనక్కి ఉండలేను, ఖచ్చితంగా నేను 10 మందికి చెప్పుకోగలగాలి, లేదా నేను దేవునిలో నిరూపించుకోగలగాలి, యేసయ్యని సంతృప్తిపరచాలి, యేసయ్య నేను నీలాగా జీవిస్తున్నానయ్యా, అందుకే ఈ శరీరము రొట్టె నీ శరీరానికి నీ రక్తానికి సాదృశ్యంగా తీసుకుంటున్నానయ్యా అని చెప్పుకోగలుగుతున్నాను అనే ఉద్దేశంతో తీసుకోవాలి. మేబీ అందుకే తీసుకుంటున్నారు అనుకుంటున్నాను. కానీ ఇంత తీసుకున్న తర్వాత జీవించే జీవితంలో ఆత్మానుసారంగా జీవిస్తున్నామా, శరీరానుసారంగా జీవిస్తున్నామా అనేది కూడా పరీక్షించుకోవాలి మరి. ఎందుకంటే యేసు ప్రభుల వారు మనలో ఉంటే గనక మనం ఆత్మానుసారంగానే జీవించాలని వాక్యం చెబుతుంది, అవునా కదా? దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావంతోనే జీవిస్తారు, అందులో నో డౌట్. దేవుని ఆత్మ మీలో ఉంటే శరీర స్వభావంగా జీవించడం అసాధ్యం. దేవుని ఆత్మ మీలో ఉంటే ఖచ్చితంగా ఆత్మానుసారంగానే ఆత్మ స్వభావంతోనే జీవిస్తారు. దేవుని ఆత్మ మీలో లేని బట్టే, లేకపోబట్టే శరీరానుసారంగా జీవించాల్సి వస్తుంది పరిస్థితి, అవునా? అలాంటి వాడు ఆయన వాడు కాడు అంటుంది వాక్యం.